ఒక్క రోజు ఆగు మహేష్. నువ్వు ఇక్కడికి వచ్చి వెళ్ళిన విషయం ఎవ్వరికీ తెలియకూడదు. ప్లీజ్ వెళ్దాం పద. లెట్స్ గో మహేష్, ప్లీజ్. నన్ను బంగ్లాదేశ్కి వెళ్ళొద్దని చెప్పడానికి వచ్చుంటే మాత్రం దయచేసి నువ్వు వెళ్ళొచ్చురా. అంటే ఏంట్రా, నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ ఆనంది మహేష్ సారి క్లోజ్ అయిపోయి ఆనందంగా ఉంటుందని భ్రమలో ఉన్నావా? ఆనంది ఆనందంగా ఉండాలి, తన జీవితం బాగుండాలి అని ఆలోచించడంలో ఎలాంటి తప్పు లేదురా. కానీ దానికి నీ జీవితం బలి చేసుకోవటం తప్పురా. రే, అర్థం చేసుకోరా. మంచి కంపెనీ, ఎక్కువ జీతం, 3 సంవత్సరాలు కష్టపడితే చెల్లి పెళ్లి ఘనంగా చేయొచ్చురా. అమ్మని కూడా చాలా సంతోషంగా చూసుకోవచ్చు. దేశం వదిలి నువ్వు వెళ్ళగలవు, కానీ నీ మనసులో ఉన్న ఆనందిని బయటికి పంపగలవా? తన్ని తలుచుకొని ఎడవటం, బాధపడటం తప్ప అక్కడికి వెళ్ళి నువ్వు సాధించేది ఏమీ లేదురా. అలాంటి జీవితం అవసరమారా నీకు? నువ్వు త్యాగం చేస్తావు, మహేష్ గారు ఆనందిని పెళ్లి చేసుకుంటారు. అప్పుడు మహేష్ గారు మాత్రమేరా సంతోషంగా ఉంటారు. ఆనంది సంతోషంగా ఉంటుందా? నీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పు. సరే, అవన్నీ పక్కన పెట్టు. తీరా నువ్వు బంగ్లాదేశ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆనంది మహేష్ గారి ప్రేమను ఒప్పుకోకపోతే? లేదురా, ఆనంది ఖచ్చితంగా మహేష్ సార్ని తన జీవితంలోకి ఆహ్వానిస్తుంది. మహేష్ సార్ ఆనందిని ఎంత గాఢంగా ప్రేమిస్తున్నారో నీకు తెలీదురా. మహేష్ గారి పేరు చెప్పి ఆత్మవంచన చేసుకోకరా. ఇప్పుడు నువ్వు మహేష్ సార్ గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదు చెప్తున్నాను. అవునరా, అవును, నీకు మహేష్ గారు మంచివారే అయి ఉండొచ్చు, కానీ నా దృష్టిలో తనకు కావాల్సిన దానికోసం నిన్ను వాడుకొని వదిలేసిన రకోరా.